హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఇదైతే నిన్న నైటు వీడియో అయింది. ఇంకా డిన్నర్‌లోకి ఏం చేశానంటే, పన్నీర్ బిర్యానీ చేశానండి. ఇదే ఫస్ట్ టైం పన్నీర్ బిర్యానీ చేయడం నేనైతే. అంటే ఎప్పుడూ అంత ట్రై చేయలేదు. ఇంకా మిల్ మేకర్ బిర్యానీ అలాగే ఇయన్నీ చేశాను కానీ, ఎప్పుడు ఇంక నేను పన్నీర్ బిర్యానీ బిర్యానీ అయితే చేయలేదు. అంటే ఇంకెలా వస్తది ఏంటా అని చేశాను. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంకా ఇంట్లో ఉన్న ఆటిలతోనే అడ్జస్ట్ అయిపోయి ఇంక అలా చేశాను. ఇంకా టయానికైతే ఇంక ఇంట్లో మా వారు లేరు. ఇంక అత్తయ్య అయితే ఇంకా కర్రీ కూడా ఏమీ లేదు కదా! మొన్న తెచ్చిన పన్నీర్ ఉంది కదా! దాంతో ఇంక బిర్యానీ చెయ్యి ఇంకా చేస్తావు కదా! అన్నారండి మా అత్తయ్య గారు. దాంతో అయితే నేను బిర్యానీ చేశాను. ఫస్ట్ అయితే బండి పెట్టుకొని బండిలో అయితే ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లో అయితే ఇంకా బిర్యానీ సరుకులు కూడా వేసుకొని ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను. బిర్యానీ సరుకులు ఫ్రై అయిపోయాక అప్పుడు ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి ఉన్నాయి కదండీ! అవి కూడా వేసేసుకోవడమే. ఇంకా తర్వాత అయితే ఇంకా ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోవాలి. ఇంకా తర్వాత ఆనియన్స్ కూడా మగ్గిపోయాక కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదండీ! ఇంకా పన్నీర్ కూడా ఇంకా ముక్కలు కూడా వేసేసుకోవడమే. పన్నీర్ బిర్యానీ అయితే టేస్ట్ అనేది చాలా బా వచ్చిందండి. ఇంకా డీప్‌లో పెట్టేసానేమో గడ్డ కట్టేస్తున్నాను. ఇంకా అలా వాటర్‌లో పెట్టానండి కవర్‌తోను. ఇంకా అదే మిగిలిందండి పన్నీరు. ఇంక దాన్నైతే పీసుల కింద కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసుల కింద. ఆ తర్వాత ఇంక నేనైతే ఇందులోనే ఇంకా ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి కదండీ! కొంచెం 2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కారము, పసుపు ఇంకా బిర్యానీ మసాలా ఉంటది కదండీ! దాన్ని కూడా వేసేసుకున్నాను. ఇంకా టేస్ట్ అయితే చాలా బా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా పన్నీర్ బిర్యానీ అంటే ఎవరికిష్టం ఉండదండి. పన్నీర్ అంటే ఎవరికైనా ఇష్టమే. ఇంక ఇష్టం లేనోళ్ళు ఎవరు ఉండరు కదా! ఇంకా మా ఇంట్లో కూడా ఇంకా మా అత్తయ్య గారికి, నాకు ఇంకా మా వారు కూడా బావుంది, చాలా బా చేశావన్నారు. లాస్ట్‌కి ఇంకా మా ఆయన గారైతే ఒకటే షాక్ ఇచ్చారు. ఇంకా నేనైతే చికెన్ తీసుకొస్తున్నాను అన్నారు. ఇంకా తర్వాత అయితే ఇంకా చికెన్ తీసుకొచ్చారండి మా వారైతే. ఇంకా చికెన్ కూడా తెచ్చి ఇంకా చికెన్ కూడా నేను కర్రీ చేశాను. చికెన్ కర్రీ చేసింది ఇంక వీడియో తీయలేదు. ఓన్లీ పన్నీర్ బిర్యానీ అని వీడియో తీశాను. ఇంకా తర్వాత ఇంకా ఇందులో ఇంకా అన్నీ వేసేసుకున్నాం కదండీ! పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని ఇంక మనం ఇంకా ఫ్రై చేసుకున్నాక తర్వాత లోటా ఉంది కదండీ! మేమైతే లోటా అంటాం. కొంతమంది చెంబంటారు. అదైతే ఇంకా దాంతో ఇంక నేను బియ్యమైతే కొలత తీసుకున్నాను. తీసుకుని ఫస్ట్ టైం అయితే ఇంక నేను కడిగేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కొంచెంసేపు నానతాయని. బిర్యానీకి మనకి రైస్ ఒక 2 టైమ్స్ ఒక 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ అలాగా నానితే సరిపోద్దండి. ఇంకా ఇలాగైతే నేను నానబెట్టుకున్నాను. ఇంకా పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకొని, బియ్యం కూడా వేసేసుకున్నాను. ఇంకా దాంతోనే ఒకటికి 2 వేసుకొని, ఇంకా లాస్ట్‌కి బిర్యానీ అయితే అయిపోయిందండి. ఇంకా టేస్ట్ అది చాలా బా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చికెన్ కర్రీ కూడా అయిపోయిందండి ఇంకా. మా వారు కూడా చికెన్ తీసుకొచ్చారు. 2 కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వెళ్తూ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారని